ఎఫ్ఐఆర్ నంబర్ 43/2021 ఇది 2021 అంటే కరోనా టైంలో జనవరి 20వ తేదీ సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది. కంప్లైంటీ రతిన్ ఎం మొహతా. ఎఫ్ఐఆర్ నంబర్ 43/2021. షూరిటీకి ఇచ్చిన చెక్కులు బ్లాంక్ స్టాంప్ పేపర్లను చూపిస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అతను ఇచ్చిన కంప్లైంట్తో సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఆశీష్ కుమార్ అహూజా మీద A1గా A2గా సునీల్ కుమార్ అహూజా పేరు ఫైల్ అయింది. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. రతిన్ మొహతాకు గచ్చిబౌలిలో ఉన్న ఫ్లాట్ని అమ్మకానికి పెట్టగా సునీల్ అహూజా, ఆశీష్ అహూజా సంప్రదించారు. యూనియన్ బ్యాంకులో ఉన్న పెండింగ్ హౌజులను తాము తీరుస్తామని ఫ్లాట్కు 94.73 లక్షలు వెలకట్టి, అంటే 94 లక్షలు 73,000 వెలకట్టి, సో 30 లక్షలను అడ్వాన్స్గా రతినికి చెల్లించారు. రిజిస్ట్రేషన్ పూర్తయ్యే వరకు షూరిటీ కోసం బ్లాంక్ పేపర్లు, 5 స్టాంప్ పేపర్లు, 2 చెక్కుల మీద భార్యాభర్త సంతకాలు తీసుకున్నారు. యూనియన్ బ్యాంకుకు లోను కట్టకపోవడంతో ఆ ఫ్లాట్ను బ్యాంకు వేలం వేసింది. సునీల్ అహూజా నిలదీస్తే రతిన్పై ఉన్న ఆస్తులను లాక్కోవడానికి ఇంతకుముందు సైన్ చేసి ఇచ్చిన డాక్యుమెంట్స్ వాడుకుంటూ బెదిరించాడు. చెక్కులను కూడా డిపాజిట్ చేసి ఇబ్బందులు పెట్టాడు. ఇది ఇంకో కేసు. ఇక్కడ కూడా ఈ రతిన్ మొహతా చూడండి, అతను ఎక్కడో లోన్ తీసుకున్నాడు. ఆ లోను కట్టలేక ఇబ్బందుల్లో ఉంటే దాన్ని నేను అప్పిస్తాను, ఆ అప్పు లోన్ నేను తీరుస్తానని చెప్పి అతనికి అప్పిచ్చి అతని ఫ్లాటు లాక్కున్నారు, అతని ఆస్తులు లాక్కున్నారు. ఇందాక మనం మోకిలాలో 4 ఎకరాల ఆస్తిపరుడు, ఇందాక నేను చెప్పాను కదా 4 ఎకరాలు మోకిలాలో ఉంటే 4 తరాలు దర్జాగా బతికేయచ్చని. సో ఆ ప్రాపర్టీ ఉన్న బాధితుడు సునీల్ కుమార్ అహూజా చేతిలో మోసపోయి 4 ఎకరాలని కోల్పోయి ఈరోజు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే పరిస్థితికి తీసుకొచ్చారు. చెప్పాను కదా 4 ఎకరాలు మోకిలాలో ఉన్న వ్యక్తి సునీల్ కుమార్ అహూజా బాధితుడు. సో ఫరీద్ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఫరీద్ గారు నమస్తే. నమస్కారం సార్. ఎలా అండి, మీకు 4 ఎకరాలు ఉందని మీ ఎఫ్ఐఆర్లో చూసాము. ఎక్కడుంది 4 ఎకరాలు? ఎప్పుడు మీరు ఈ సునీల్ కుమార్ అహూజాని అప్రోచ్ అయ్యారు? ఏ విధంగా మోసపోయారు? శంకర్పల్లి మండలం మహాలింగపురం దోబిపేట గ్రామం అని ఉంది. ఓకే. ఆ గ్రామం దగ్గర 2 ఎకరాలు, అక్కడ మోకిలలో 28 గుంటలు, ఇంకోటి మోకిలలో వన భోజనం అని కమర్షియల్ ఒక హోటల్ ఉంది నాది. ఓకే. అవి చేసిచ్చిన తర్వాత దానికి సంబంధించిన డబ్బులు కూడా మొత్తం రిటర్న్ ఇచ్చిన. ఓకే. ఎప్పుడైతే రిటర్న్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే నేను నా ప్రాపర్టీ నన్ను చేయమని చెబితే తను ఇక దౌర్జన్యానికి దిగడము, నేను దుబాయ్లో ఉన్నానని చెప్పడము, బెదిరించడము, భయపెట్టడము, పొజిషన్ మీద వాళ్ళ మనుషులను పంపించి, మొన్నటి వరకు కూడా పొజిషన్ లో నేనే ఉన్నా, ఇప్పుడు కూడా పొజిషన్ నా సైడ్లలో పొజిషన్లలో నేనే ఉన్నా, వాళ్ళ మనుషులను పంపించి బెదిరించడము రావడం చేస్తే వాళ్ళ మనుషులను అక్కడ నుంచి ఎలగొట్టి మోకిల పోలీస్ స్టేషన్ లో తన మీద ఒక ఎఫ్ఐఆర్ కూడా చేయించిన. ట్రెస్పాస్ కేసు అయ్యింది. ఓకే. శంకర్పల్లి మండలము ధోబిపేటలో సేమ్ ఇదే బాబత్ సబ్జెక్టు అక్కడున్న సిఐ శ్రీనివాస్ గౌడ్ అని ఉన్నారు. సేమ్ ఇదే మాదిరి చేద్దామని చెప్పి నేను కంప్లైంట్ చేయని పోతే తను నా మీద ఎఫ్ఐఆర్ చేసిండు. ఓకే. తను ఏమో ఎక్కడనో వేరే దేశంలో ఉన్నాడు, పారిపోయింది, ఇక్కడ లేడు ఇప్పుడు. అక్కడ నుంచి తను వాట్సాప్ కాల్ తన మనుషులతో మాట్లాడితే 10 నిమిషాలల్లా నా మీద ఎఫ్ఐఆర్ జరిగింది శంకర్పల్లి పోలీస్ స్టేషన్ లో. ఓకే. ఈ రకంగా తను అన్ని విధాలుగా మేనేజ్ చేస్తున్నాడు సార్. తను కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరిని మేనేజ్ చేసుకుంటా పోలీస్ డిపార్ట్మెంట్ ని తప్పుడు సమాచారాల వల్ల, తప్పుడు ఎవిడెన్స్ వల్ల వాళ్ళను ఎవిడెన్స్ ప్రకారం తనే రైట్ ఉన్నా అన్నట్టు నమ్మించేసి వాళ్ళతోటి మా మీద ఎఫ్ఐఆర్లు చేపించి మాకు భయభ్రాంతులు చేస్తున్నారు. మా ప్రాపర్టీ మాకు రిటర్న్ ఇవ్వడం లేదు. రెండవది వచ్చేసి మా మీద కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసుకుంటారు సార్. తను ఇప్పుడు మీ ప్రాపర్టీ అతని చేతుల్లో ఎంత ఉందండి? ధోబిపేట విలేజ్ లో 2 ఎకరాల 3 గుంటలు ఉంటది. మోకిలాలో 28 గుంటలు ఒకటి ఉంటది. వన భోజనం హోటల్ అని ఉంది. రీసెంట్లీ ఆ తీత్ మసాలా అనే వాళ్ళకు వాళ్ళకి లీజ్ కి ఇచ్చిండు. రీసెంట్లీ 4-5 రోజుల క్రితం. ఓకే. తీత్ మసాలా అని బ్రాంచెస్ ఉన్నాయి కదా, వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఓకే. అంటే మీరు యాక్చువల్లీ అసలు సునీల్ కుమార్ అహూజాని మీరు ఎందుకు అప్రోచ్ అయ్యారు? ఇప్పుడు మీ ఎఫ్ఐఆర్లో చూస్తే మీకున్న ల్యాండ్ లేదు, అపార్ట్మెంట్ కట్టడానికి డబ్బులు అవసరం కాబట్టి అతను అప్రోచ్ చేయారని ఉంది.
తను డబ్బులు ఇవ్వడానికంటే బిఫోర్ తను ఎంత బాగా నమ్మబలుకుతాడు అంటే మన సొంత ఇంట్లో మన అన్నలు కానీ మన తమ్ముళ్ళు కానీ మనతో పాటు రెగ్యులర్ గా ఉండే మన ఫ్రెండ్స్ కన్నా కూడా ఎక్కువ నమ్మిస్తాడు మనల్ని. ఓకే. మీకు నేనున్నాను కదా, నేనున్నాను కదా బిగ్ బాస్, నేనున్నాను, మీకేం అవసరం ఉంటే ఆ అవసరానికి ఉన్నాను కదా అని అన్ని విధాలుగా మనం నమ్మిస్తాడు. ఏ రకంగా నమ్మిస్తాడు అంటే సునీల్ కుమార్ ఆహుజా తోటి ఉమ్, చేసుకుంటాడు. ఉమ్, మళ్ళా డబ్బులు మొత్తం ఇచ్చిన తర్వాత తన ప్రాపర్టీ తనకు రిటర్న్ చేయమన్నప్పుడు నేను దుబాయ్లో ఉన్నా, అక్కడ ప్లస్ మన ప్రాపర్టీస్ మనకు రిటర్న్ చేయడు. ఉమ్. ఇప్పుడు ఇవన్నీ జరిగినాయి సార్. నాతో పాటు చాలా మంది భారతి బిల్డర్స్ వాళ్ళు ఉన్నారు పాపం, దాంట్లో చాలా మంది బాధితులు చనిపోవడం జరిగింది. రీసెంట్లీ ఆ శ్రీదేవి గారు అని ఉన్నది, ఆమెది వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ మనీష్ శర్మ గారు ఉన్నారు. ఈ రకంగా ఎంతో మంది బాధితులు ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డు పెట్టుకొని ఉమ్. బాధితులను ఎంతగానో సతాయించాలో అంతగానో సతాయించడం, ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెడుతుంది సార్ తను. మొత్తం సుమారుగా ఎంతమంది ఆస్తులు లాక్కుని ఉంటాడండి? రఫ్లీ ఎంతమంది ఆస్తులు లాక్కుని ఉంటాడు ఇలా? సార్ సార్ ఈ విధంగా మీ మాదిరిగానే నాకు తెలిసి కొన్ని సంవత్సరాల క్రితము కోటి లోపట కింగ్ కోటి దగ్గర బట్టల షాప్ సార్ తనది. ఓకే. ఈ రకంగా మోసాలు చేసుకుంటా ఈ రోజు వందల వేల కోట్లకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మేము ఒక విజువల్ చూస్తున్నాం అండి. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు షేక్ ఫరీద్ అని గోడ మీద బోర్డు ఉంది. ఒక్కొక్కరు ఫైట్ చేసే వాళ్ళు ఎవరు అందరు బాధితులు ఏకమైన తర్వాత స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ 2022లో రిజిస్ట్రేషన్ చేసిన, ఒకవేళ తను కొనుక్కుంటే అప్పటి నుంచి పొజిషన్ లో ఉండాలి కదా సార్. తను లేడు, నేనే ఉన్నా. తను డబ్బులు కట్టేసి నా ప్రాపర్టీ నాకు రిలీజ్ చేయని నేను టైట్ చేస్తే గట్టిగా చేస్తే తన పేరు రాయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళను పంపించేసిన పోలీస్ స్టేషన్ మోకిల పిఎస్ లా అక్కడ పిఎస్ లా కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద ట్రెస్పాస్ కేసు అయ్యింది. ఓకే. ఇప్పుడు అదే ప్రాపర్టీ అండి. ఒక విజువల్ చూస్తున్నాం మేము. ఆశీష్ కుమార్ ఆహుజా మీద ట్రెస్పాస్. ఫరీద్ గారు ఒక విజువల్ చూస్తున్నాం. గోడ మీద దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు షేక్ ఫరీద్ ఉన్నది. అదే ప్రాపర్టీయా? అదే ప్రాపర్టీ సార్. ఓకే. యాక్చువల్లీ మామూలుగా అయితే అతను సొంత బోర్డు అతని పేరుతో ఉన్న బోర్డు పెట్టుకునేవాడే. మీరు అడ్డుకోబట్టి కాస్త కూస్తో మీరు బలప్రయోగం చేయబట్టి మీ స్థలం మిగిలింది. అవును. ఇప్పటికీ డాక్యుమెంట్లు అతని చేతిలోనే ఉన్నాయండి. చాలా మంది బయటకు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ డాక్యుమెంట్ అతని దగ్గరనే ఉన్నాయి సార్. ఓకే. ఇప్పుడు మీరు కేసు పెట్టిన దానికంటే కూడా అతను ఒక్క ఫోన్ కాల్ చేస్తే మీ మీదే తిరిగి అతను కేసు పెట్టాడు, పోలీసులు పెట్టారని చెప్తున్నారు, నిజమేనా? ఎట్లా సార్? ఇప్పుడు మీరు కేసు పెడితే పోలీసులు తీసుకోలేదు, కానీ ఆహుజా ఒక్క ఫోన్ కాల్ చేస్తే మోకిలా పోలీసులు మీ మీదే తిరిగి కేసు పెట్టారని చెప్తున్నారు, నిజమేనా? అవును, అయ్యింది. మోకిలా పోలీస్ స్టేషన్ కాదు, శంకర్పల్లి పోలీస్ స్టేషన్. మోకిలా పోలీస్ స్టేషన్ లో వాళ్ళు వచ్చిర్రు. నేను చెప్పింది తను చెప్పింది విన్న తర్వాత సైడ్ మీద వచ్చి పంచనామా చేసిర్రు. అక్కడ సిఐ వీరబాబు గారు అని ఉన్నారు, ఒక కోటేశ్వరరావు గారు ఎస్ఐ ఉన్నారు. వచ్చి అక్కడ ఉన్న రైతులతో అందరితో పంచనామా చేసిర్రు. వాస్తవాలు కనుక్కున్నారు. ఈ భూమి ఎవరిది, ఇన్ని రోజుల నుంచి ఎవరు ఉన్నారు, వాస్తవానికి దీంట్లో బౌండరీ కట్టించారు, వాళ్ళు ఎవరు కట్టించారు, బోర్ ఉంది కదా, బోర్ వాళ్ళంతా చేసిన తర్వాతనే సునీల్ ఆహుజా, ఆశీష్ కుమార్ ఆహుజా మీద ట్రెస్పాస్ కేసు చేసి పంచనామా చేసి శంకర్పల్లి పోలీస్ స్టేషన్ నేను ఇదే మాదిరి కంప్లైంట్ ఇద్దామని పోతే నేను అక్కడ కూర్చున్నా. వాళ్ళ మనుషులు వచ్చి సాప్ బాత్ కడతారని మాట్లాడతారని వాట్సాప్ కాల్ మన శంకర్పల్లి సీఏకి ఇస్తే ఏదో లోపలికి పోయి ఏదో మాట్లాడిర్రు. మాట్లాడిన తర్వాత 10 minutes నా మీద ఎఫ్ఐఆర్ చేసింది సార్ శంకర్పల్లి సిఐ. ఓకే. సో ఇప్పుడు ఎవరైతే ఊమితో సంబంధం లేదు మీరు చెప్పినట్టు చేసిన ఒక వీడియో కూడా రిలీజ్ చేసిన, ఆ వీడియో కూడా నేను మీకు పంపిస్తాను, అది కూడా వేయండి. పోలీసుల వల్ల మమ్మల్ని బెదిరియడం కానీ అలాంటి కానీ చాలా పనులు చేస్తున్నాడు సార్ అతను. ఏ వీడియో అన్నారండి? ఏ వీడియో? ఎవరు పంపించిన వీడియో?
ధోబిపేట్ ల్యాండ్ విషయంలో ఓకే. ఆ, ఉమా మహేష్ అనే అతను సునీల్ కుమార్ రావు దగ్గర పని చేస్తాడు సార్. అతను ఓకే. జాబ్ చేస్తాడు, సివిల్ వర్క్ అని జాబ్ లో జాయిన్ అయిందంట. ఓకే. జాయిన్ అయిన తర్వాత తన జాయిన్ అయిన తర్వాత తనతో ఇట్లాంటి పనులు చేపిస్తున్నాడని వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లెలు, వాళ్ళ మదర్, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ ఇంట్లో ఉన్న అందరూ నువ్వేమో సివిల్ వర్క్ అని పోయినావు, ఈ రోజు పేపర్లలో టీవీలలో వస్తున్నాడు, ఇతను క్రిమినల్ ఉన్నాడు, ఇతని దగ్గర నువ్వు జాబ్ చేయడం ఏంద్రా, జాబ్ మానే అని చెప్తే తను జాబ్ మానేస్తా అని చెప్తే ఆ ఉమా మహేష్ అనే ఆ పిల్లగానికి ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ లో నా ఇంట్లోకి వెళ్ళి వీడు బంగారం దొంగతనం చేసినని ఆయన మీద కేసు పెట్టడానికి పోతే ఆ పిల్లగాడు బయటకు వచ్చి భయపడి ఏసీపీ ఆఫీస్కి వచ్చి తనంతలా తన సెల్ఫీ వీడియో తీసిండు. ఆ రోజు ఏసీపీ రమణ లేరు నార్సింగిలో. ఓకే. ఓకే. ఒక నిమిషం, ఆ బయట తీసి ఏదో మాకు ఉన్న- పెట్టిండు అన్న, ఒక నిమిషం, ఆ వీడియో ఏదో ఉన్నట్టుందండి మా వాళ్ళ దగ్గర. మీతోటి నాతోటి సంబంధం లేదు, ఫరీద్ గారు. సివిల్ హౌజా దగ్గర నేను వర్క్. ఫరీద్ గారు, ఆ ఉంది, వీడియో నేను మీరు పెట్టినా, చెప్తున్న అందులో వీడియో ఒకసారి ఏదో చూడండి ఉన్నట్టుంది సార్ మన వాళ్ళ దగ్గర, ఒకసారి ప్లే చేయండి. కుమార్ అహూజా దగ్గర, ఆశిష్ కుమార్ అహూజా దగ్గర ఒక 5 months 6 months నుంచి జాబ్ చేస్తున్నాను. ఇక్కడ నేను కన్స్ట్రక్షన్ జాబ్ అని జాయిన్ అయ్యాను. కాకపోతే ఇవేవో ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి, అవి నాకు తెలియదు దాని గురించి. నేను శంకర్పల్లి ధోబిపేటలో ఫరీద్ వాళ్ళ ల్యాండ్ దగ్గరికి వెళ్ళాను. అది మా సార్ వాళ్ళదని చెప్పారు. నేను దాని గురించి అక్కడికి వెళ్ళి వర్క్ అవన్నీ చేయించాను. దాని తర్వాత ఫరీద్ వాళ్ళు వచ్చి దాన్ని మా ల్యాండ్ అని చెప్పేసి ఏదో చిన్న గొడవలా చేస్తే నేను సార్ వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను. అది నాకు ఒక లెటర్ అనేది వాట్సాప్లో పంపించారు. నేను అది వెళ్ళి పిఎస్లో సబ్మిట్ చేశాను. దాని గురించి నేను ఎఫ్ఐఆర్ ఇచ్చినట్టు అది ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. దానికి నాకు ఏం సంబంధం లేదు. ఆ ఎఫ్ఐఆర్ కూడా నేను ఫైల్ చేయలేదు. దాంట్లో మ్యాటర్ ఏముందో కూడా నాకు తెలియదు. ఇంకోటి, మన సిఐకి కానీ ఎస్ఐ ఎక్కడ చాలా చోట్ల జరుగుతున్నాయి ఇట్లాంటి ఇష్యూస్. పోలీస్ వాళ్ళకి సార్ గిఫ్ట్స్ అనేవి పంపిస్తారు. ఆ గిఫ్ట్స్ ఏముంటాయో కూడా నాకు తెలియదు. ఈ మన శంకర్పల్లి సిఐకి కూడా ఏదో, అంటే నాతో పాటు ఇంకొక 4-5 జాబ్ చేస్తారు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటారు. ఎవరితో ఏం పంపించారో తెలియదు, కానీ ఇంత అమౌంట్ అయితే వెళ్ళిందని చెప్పి ఇన్ఫర్మేషన్ తెలిసింది. అది ఎగ్జాక్ట్ అమౌంట్ అయితే నాకు తెలియదు, కాకపోతే బాగానే ఇచ్చారని తెలిసింది. దానివల్ల వితిన్ 1 hourలో ఎఫ్ఐఆర్ అనేది ఫరీద్ మీద ఫైల్ అయ్యింది. నేను పేపర్ ఇచ్చిన తర్వాత అది దేనికి ఫైల్ అయిందో ఏంటో తెలియదు. ఫోన్లో మాట్లాడతారు, మేము ఉన్నప్పుడు అయితే మాట్లాడారు. మమ్మల్ని బయటకు పంపించి సిఐ మా సునీల్ సార్ మా ఫోన్లో వాట్సాప్ కాల్ మాట్లాడతారు. దాని రికార్డింగ్స్ కూడా ఏం లేవు. ఇంకోటి, ఫోన్ పౌచ్, ఫోన్స్ ఇట్లాంటి గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. నాకు దీనికి ఏం సంబంధం లేదు. నేను జస్ట్ జాబ్ చేశానంతే. ఇప్పుడు నేను దీని గురించి బయటకు వచ్చేస్తున్నాను. వాళ్ళకి నాకు సంబంధం లేదు. ఎస్, మాట్లాడింది వన్ ఆఫ్ ది విక్టిమ్, అది కూడా అహూజా దగ్గర పనిచేస్తున్న వ్యక్తి. సో ఎఫ్ఐఆర్ చేసింది తనే, కేసు పెట్టింది ఉమా మహేష్ అనేటతనే సార్. ఓకే. ఈ ఉమా మహేష్ ఎవరైతే మాట్లాడిండో తనే నా మీద కేసు పెట్టిండు. తనే ఈ రోజు ఈ రకంగా అంటే జనాలు, అంటే మనుషులను ఏ రకంగా తను కొనుక్కుంటాడు, ఏ రకంగా మేనేజ్ చేస్తాడు, ఏ రకంగా వాళ్ళ మనుషులతోటి బాధితులను ఇబ్బంది పెడతాడు, భయభ్రాంతులకు గురి చేస్తాడు, ఇదొక్క సాక్ష్యం సరిపోతుంది మనకి. అవునండి. తను ఏమన్నాడు, పోలీస్ స్టేషన్ లో మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే దీంట్లోనే ఉన్నాము, మా సార్కే ఉన్నది, ఫరీద్ ఇట్లా వచ్చిందని ఎఫ్ఐఆర్ చేసిన. తను ఏమంటాడు ఇప్పుడు మళ్ళీ వచ్చి, లేదు నేను జాబ్ లో జాయిన్ అయిందే 6 months అయింది, నాకు సంబంధం లేదు, మేము ఏది చెప్తే మేము వర్క్ చేస్తున్నాం, డ్యూటీ చేస్తున్నా అనుకున్నా తప్ప ఇవన్నీ ఇంత హంగామా పోలీస్ కేసులు టీవీలలో పేపర్లలో వస్తుందని నేను అనుకోలేదని తను భయపడిపోయింది సార్. తను అంటే ఈ దుర్మార్గానికి చరమగీతం పలకాలంటే ఏం చేయాలి ఫరీద్ గారు? ఎట్లా ఈ అహూజాని కంట్రోల్ చేయటం? సార్ ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం అనేది ఏదైతే ఉందో, వాళ్ళు తక్షణమే తన మీద జెన్యూన్ గా ఎంక్వైరీ చేసి, జెన్యూన్ గా ఏదో మేము చెప్తున్నాం మా మీద తన మీదనో కాదు, తను అన్ని విధాలుగా పోలీస్ డిపార్ట్మెంట్ కి మాకన్నా ముందెళ్ళి వాళ్ళకు ఉన్న ఎవిడెన్స్ చూపించి ఏదేదో చెప్పేసి వాళ్ళను మిస్యూజ్ చేస్తుండని నేను అనుకుంటున్నా. ఓకే. ఇంతకుముందు సిపి సజ్జనార్ గారు అంటే దొంగలకు భయం 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 పుట్టేది. శ్రీదేవి గారు ఏదైతే ఇష్యూ అయిందో, ఇప్పుడు సజ్జనార్ గారు అంటే బాధితులకు మాకు భయం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాస్తవాలు ఏదో పక్కన పెట్టి ఎంక్వైరీలు కానీ ఏమి లేకుండా అదే మోకిల పోలీస్ స్టేషన్ లోపల వీరబాబు గారు ఎవరైతే సీఏ ఉన్నారో, కాంప్లైంట్ ఇయ్యంగానే వాళ్ళు ఎంక్వైరీకి వెళ్ళారు, ఫిజికల్ గా పంచనామా చేసిర్రు పొజిషన్ మీదకి వెళ్ళి. శంకర్పల్లి సిఏ అనేటని ఎవరైతే శ్రీనివాస్ గౌడ్ ఎటువంటి పంచనామా లేకుండా, ఎటువంటి ఎంక్వైరీ లేకుండా 1 hour నా మీద ఎఫ్ఐఆర్ చేయడం ఏంది సార్? ఇది అదే కాంప్లైంట్, అదే తప్పు మేము చెప్పని పోతే ఏమని ఉంటుంది, సివిల్ మ్యాటర్ కోర్టులో చూసుకోమని చెప్తారు. జూబ్లీహిల్స్ లో ఒక మహిళను అరెస్ట్ చేయడానికి 14 మంది పోలీసులను పంపారంట ఏకంగా. ఈ పోలవరపు శ్రీదేవి అనే మహిళను అరెస్ట్ చేయడానికి 14 మంది పోలీసులు వెళ్ళారంట ఆవిడ ఇంటి మీదకి. తనకు అండగా ఎవరు ఉన్నారు సార్?
తనకు అండగా ఎవరు ఉన్నారు, ఇవంతా ఎవరు చేపిస్తున్నారు? ఒక్క వ్యక్తి చేసే పని కాదు సార్. దీని ప్రభుత్వం సైడ్ నుంచి ఎవరైనా ఉన్నారా, కావాలని ఎవరైనా చేపిస్తున్నారా? మరి ఇంత ఇప్పుడు చిన్న ఈ రోజు ఉన్న టెక్నాలజీ పరంగా కానీ, ఈ రోజు మన దేశం అభివృద్ధి ఏదైతే చెందిందో దాని పరంగా ఏ చిన్న హెల్మెట్ పెట్టుకుంటే వాడిని పట్టేసుకుంటారు, ఒక ఫోన్ చోరీ అయిపోతే ఎంబడే పట్టేసుకుంటారు. మరి ఇటువంటి వేల కోట్ల స్కామ్లు చేసిన వానికి బహిరంగంగా బాధితులను పట్టుకొని జైల్లోకి పంపించడం, వీడిని పట్టుకోకపోవడం ఏంది? వాన్ కొడుకుని తీసుకొచ్చి పోలీసు వాళ్ళు ఒక 50 మంది గూండాలు తీసుకుపోయి పోలీసు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి ఒక లేడీస్ మహిళను అరెస్ట్ చేయడం ఏంది సార్? ఇది ఏం జరుగుతుంది అసలు సమాజంలో? న్యాయం, ధర్మము, ప్రభుత్వము, పోలీస్ వ్యవస్థ అనేది ఉన్నదా లేదా? జనాలు భయభ్రాంతులకు గురవుతుంది సార్ ఈ సంఘటనల వల్ల. ఎస్ సార్ థ్యాంక్ యూ ఫరీద్ గారు. యా, ఆ ఫరీద్ గారు వన్ ఆఫ్ ది బాధితుడు. చూశారు కదా, ఆయనకి అంత ఆస్తి ఉంది, పాపం ప్రాపర్టీ ఉంది. ఇతని దగ్గర అప్పు చేసుకున్న పాపానికి ఆ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ అహూజా లాక్కున్నాడు. అతని సొంత ఊరు ఓకిలా, చుట్టుపక్కల విలేజ్ అతనిది. తన సొంత ఊళ్ళోనే పోలీసుల చేత తన బెదిరించే పరిస్థితికి తీసుకొచ్చాడు. తిరిగి అతని మీదే కేసులు పెడుతున్నాడు. అతని భూములు లాక్కున్నాడు, డాక్యుమెంట్లు లాక్కున్నాడు, చెక్కుల మీద సంతకాలు చేయించుకున్నాడు. ఇలాంటి ఫరీదులు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి పోలవరపు శ్రీదేవులు ఎంతోమంది ఉన్నారు. ఇతని చేతిలో మునిగిపోయిన సాహితీ లాంటి నిర్మాణ సంస్థ, భారతీయ బిల్డర్స్ లాంటి సంస్థలు ఎన్నో ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే నేను చెప్పాను కదా, తెల్లవారులు చెప్పినా కూడా ఈ లిస్టు ఇంకా 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 వస్తూనే ఉంటుంది. ఇన్ని ఎఫ్ఐఆర్లు ఫైల్ అయిన వ్యక్తి, ఇన్ని ఎఫ్ఐఆర్లు ఉన్న వ్యక్తి ఈ రోజుకి తన దౌర్జన్యాన్ని కొనసాగిస్తున్నాడు. జనాల రక్తాన్ని తాగుతూ ఉన్నాడు. తనకున్న డబ్బులతో, తనకున్న అంగబలంతో, తనకున్న గూండాలతో జనాల ఆస్తుల్ని ఆక్రమిస్తూ ఉన్నాడు. సో ఈ అరాచకానికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత తెలంగాణ పోలీస్ శాఖ మీద ఉంది. సో ఇప్పుడు ఇంకొక బాధితులు మళ్ళీ రోడ్డు ఎక్కకుండా ఉండాలంటే, ఇంకెంతోమంది నిలువున మునగకుండా ఉండాలి అంటే, సో హైదరాబాదులో ఇలాంటి అరాచకుల్ని తరిమేయాలి. ఇలాంటి భూ కబ్జాదారుల్ని, ఇలాంటి బ్లడ్ సక్సర్స్ని తీసుకెళ్ళి చెంచులగూడ జైల్లో పడేయాలి, వీలైతే చర్లపల్లి జైల్లో పడేయాలి. అంతేగాని అతని చేతుల్లో లొంగిపోయి అతనిచ్చే చిల్లరకు లొంగిపోయి అతనికి బానిసత్వం చేయకూడదు. పొలిటీషియన్స్ అయినా పోలీసులైనా ప్రజల పక్షాన నిలవాలి, ఇలాంటి క్రిమినల్స్ పక్షాన కాదు. మోసపోయిన బాధితులు మాకు అన్యాయం జరిగిందయ్యా, న్యాయం జరిగిందని చేయండి అని పోలీస్ స్టేషన్ మెట్లు దొక్కితే బాధితుల గోడు వినాలి, నేరస్తుడు గోడు కాదు. బాధితులు చెప్తే ఈ క్రిమినల్ మీద కేసు ఫైల్ చేయాలి, అంతేగాని క్రిమినల్ చెప్తే బాధితుల మీద కేసు ఫైల్ చేయటం కాదు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది బాధితులు బయటకు వస్తారు, ఎన్నెన్నో అరాచకాలు బయటకు వస్తాయి, కానీ న్యాయమే దొరకట్లా. సో ఇదే కొనసాగితే భవిష్యత్తులో ఈ సునీల్ కుమార్ అహూజా, అతని కొడుకు ఆశీష్ కుమార్ అహూజా మరింత చెలరైపోతారు. ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్గా హైదరాబాదులో మారుతారు. అందరు ఆస్తుల్ని కబ్జా చేస్తారు. ఇవాళ వాళ్ళెవరో పోలవరపు శ్రీదేవిది కదా, ఆయన ఎవరో ఫరీద్ కదా అనుకుంటే రేపు పొద్దున మీ ఆస్తిని అతను కబ్జా చేస్తాడు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, హైదరాబాద్ పోలీసులకి చేసే విజ్ఞప్తి, దర్యాప్తు అంటే సాక్ష్యాలను సేకరించడం మాత్రమే కాదు, నిజాన్ని వెలికి తీయటం. ఇది స్వయంగా జహీరా షేక్ అండ్ గుజరాత్ ప్రభుత్వానికి సంబంధించిన, జహీరా షేక్ వర్సెస్ గుజరాత్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక కేసులో సుప్రీంకోర్టు పోలీసులకి చెప్పిన మాట. ఇన్వెస్టిగేషన్ డస్ నాట్ మీన్ జస్ట్ కలెక్టింగ్ ఎవిడెన్స్, ఇట్ మీన్స్ డిస్కవరింగ్ ద ట్రూత్. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. ఇన్వెస్టిగేషన్ డస్ నాట్ మీన్ జస్ట్ కలెక్టింగ్ ఎవిడెన్స్, ఇట్ మీన్స్ డిస్కవరింగ్ ద ట్రూత్. దర్యాప్తు అంటే సాక్ష్యాలను సేకరించడం మాత్రమే కాదు, నిజాన్ని వెలికి తీయటం. దర్యాప్తు అంటే అమాయకులను తీసుకెళ్లి జైల్లో పెట్టడం కాదు. దర్యాప్తు అంటే క్రిమినల్స్కు వంత పాడటం కాదు. దర్యాప్తు అంటే బాధితులకు న్యాయం చేయటం. పోలీసులంటే నమ్మకం కలిగించాలి. దేవాలయం లాంటి పోలీస్ స్టేషన్కి ప్రజలు న్యాయం కోసం రావాలి అంటే అక్కడ దేవుళ్ళు ఉండాలి, రాక్షసులు కాదు. ఆలోచించుకోండి. సో ఇది అహూజాకి సంబంధించిన వన్ ఆఫ్ ది పార్ట్ మాత్రమే ఇవాళ మీకు వినిపించాము. ఇంకా ఇతగాడి మోసాలు ఇంకా ఎన్నో